ఆంధ్రప్రదేశ్లో మరో సీనియర్ పోలీస్ అధికారి మీద అయితే సస్పెన్షన్ వేటు పడింది. 1993 బ్యాచ్కు చెందిన పివి సునీల్ కుమార్ గారి మీద సస్పెన్షన్ వేస్తూ ఏపీ ప్రభుత్వం అయితే తాజాగా ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. ఈయన గతంలో నరసాపురం ఎంపీగా పనిచేసిన కాలంలో రఘురామకృష్ణరాజు గారి మీద హత్యాయత్నం చేసిన కేసులో కూడా ప్రధానంగా అభియోగాలు అయితే ఎదుర్కొన్న వ్యక్తి. సో ఆ కేసులో ఎలాంటి సస్పెన్షన్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండానే కేవలం సర్వీస్ యాక్ట్ కింద, అఖిల భారత సర్వీస్ యాక్ట్ కింద ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారం విదేశీ పర్యటనలు చేశారు అన్న కారణం చేత అయితే పివి సునీల్ కుమార్ గారి మీద సస్పెన్షన్ వేటు వేశారు. సో అయితే రఘురామకృష్ణరాజు గారి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సమయంలో అసలు దాని మీద ఎలా ముందుకు వెళ్తారు, దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది అయితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. కేవలం సర్వీస్ యాక్ట్లో రూల్స్ను విరుద్ధంగా ఇష్టానుసారం విదేశీ టూర్లు చేశారన్న దాని మీదే ఇప్పుడు చర్యలు తీసుకున్నట్లు ప్రత్యేకంగా నోట్ అయితే బయటకు వచ్చింది.